వెల్కమ్ టు టీసాట్ వ్యూవర్స్. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో భాగంగా జీవశాస్త్రము పాఠ్య ప్రణాళిక బయాలజికల్ సైన్స్ కరికులం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. మరి జీవశాస్త్రము పాఠ్య ప్రణాళిక, ఈ పాఠ్య ప్రణాళిక అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే బోధనలో ఇమిడి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక టెక్స్ట్ బుక్ ప్రకారంగా చెప్పేటటువంటి దాన్ని పాఠ్య ప్రణాళిక అంటాము అనేది జనరల్గా ఉన్నటువంటి అవగాహన. అంటే ఒక వ్యక్తికి ఒక విషయం పట్ల ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ పరిజ్ఞానం ప్రకారంగా చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక నథింగ్ బట్ టెక్స్ట్ బుక్. సో మరి ఇక్కడ బయాలజికల్ సైన్స్ కరికులం యొక్క అర్థాన్ని కనుక మనం ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కరికులం చూసినట్లయితే విద్యాబోధనా ప్రక్రియలను ఇమిడ్చుకొని గమ్యాన్ని చేరడానికి తోడ్పడేటటువంటి ఏదైతే మార్గం ఉందో దాన్ని పాఠ్య ప్రణాళిక అంటాం. మరి బోధనాభ్యాసన కార్యక్రమాలన్నింటినీ కూడా పాఠ్య ప్రణాళిక నిర్దేశించబడుతుంది. ఈ పాఠ్య ప్రణాళిక నిర్దేశించబడినటువంటి కరికులంని ఏమంటాము? అయితే కరికులం అంటే పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అనే పదాన్ని ఇంగ్లీష్లో కరికులం అంటాము. ఈ కరికులం అనే వర్డ్ కరిరే అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. కరిరే అనగా ఏంటి? నడపడము అని అర్థం, లేదా పరిగెత్తడము, పందెపు బాట అని కూడా అంటాం. ఇంకా చూసినట్లయితే కరికులం అంటే విద్యార్థికి గమ్యాలను చేరుకోవడానికి ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, అంటే సాధారణంగా విద్యార్థి పాఠశాలలో అవలంబించబడినటువంటి కార్యక్రమాల పుట్టని పాఠ్య ప్రణాళిక అంటారు. దీన్ని పాఠ్య ప్రణాళిక అంటాం. అంటే కరికులం అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. నెక్స్ట్, నిర్దేశించిన లక్ష్యాలని సాధించడానికి విద్యా సంస్థలో ఒక కోర్సుకు సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలను నడపడానికి తోడ్పడేటటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని పాఠ్య ప్రణాళిక అంటున్నాం. మరి పాఠ్య ప్రణాళిక ఇంకా చూసినట్లయితే వివిధ శాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాలని డెఫినేషన్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. మరి డెఫినేషన్స్ ఆఫ్ కరికులంని చూసినట్లయితే విషయము, వనరులు, సామాగ్రి, బోధనా పద్ధతులు కలిగినటువంటి ఒక సంపూర్ణ ఛాయా సామర్థ్యం కలిగినటువంటి దాన్ని పాఠ్య ప్రణాళిక అంటారు. దీని ద్వారా ఏం జరుగుతుంది? విద్య యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించబడతాయి అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఉపాధ్యాయుడు ఆశించినటువంటి లక్ష్యాలు విద్యార్థులు సాధించడం కోసం ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించేటటువంటి కృత్యాల కార్యక్రమాన్ని పాఠ్య ప్రణాళిక అంటారు. అనగా ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించేటటువంటి కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక. అంటే విద్యార్థులు నిర్వహించేటటువంటి మొత్తం సముదాయం ఏదైతే కృత్యాల సముదాయం ఉందో దాన్ని పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక అయింది, విద్యా ప్రణాళిక అయింది. పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక రెండింటినీ కూడా పర్యాయ పదాలుగా వాడుతాం. దీన్ని చూసినట్లయితే పాఠశాల అను స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా అమలుచడానికి కళాకారుడు ఉపయోగించు సాధనమే కరికులం. ఇక్కడ అభిరుచి అనగా విద్యా లక్ష్యాలు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఏదైతే పాఠశాలని ఒక స్టూడియోని ఆధారంగా చేసుకొని వివరించడం జరిగింది. మరి ఏంటి పాఠశాలని ఉపయోగించుకొని వివరించినటువంటి విషయము అని అంటే గనక ఇక్కడ ఏదైతే స్టూడియో ఉందో ఆ స్టూడియోని పాఠశాల అంటున్నాం. కళాకారుడు ఉపాధ్యాయుడు,
అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయ పరిజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించడానికి ఉన్నటువంటి మెటీరియల్ విద్యార్థి. అదేవిధంగా చూసినట్లయితే అభిరుచి ఉన్నటువంటివి లక్ష్యాలు, సాధన, విద్యా ప్రణాళిక, ఇవన్నింటినీ కలిపిందే పాఠ్య ప్రణాళిక అని మనకు తెలియజేసింది ఎవరు అంటే కన్నింగ్హామ్ అనే శాస్త్రవేత్త. దీనిని మనం పాఠ్య ప్రణాళిక అని అంటున్నాం. అదేవిధంగా చూసినట్లయితే కోర్సు లక్ష్యాలు సాధించడానికి రూపొందించినటువంటి అభ్యసన అనుభవాల సమూహము, మరి తరగతి గదిలో, ప్రయోగశాలలో, అదేవిధంగా ఆట స్థలంలో, వర్క్షాపుల్లో అనేక కృత్యాల అనుభవాల సమస్తాన్ని మొత్తం కూడా పాఠ్య ప్రణాళిక అర్థానికి తీసుకొని రావచ్చు. అంటే పాఠ్య ప్రణాళిక అంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకురావటానికి సూచించేటటువంటి మొత్తం మార్గాన్ని విద్యా ప్రణాళిక అంటాం. ఇంకా చూసినట్లయితే విద్యా సంస్థలోని జీవన విధానం అంతా నిజానికి పాఠ్య ప్రణాళికలో ఇమిడిపోయి ఉంటుంది. అంటే పాఠ్య ప్రణాళిక నథింగ్ బట్ సిలబస్ ప్లస్ అదేవిధంగా పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు. అంటే ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చూడండి, పాఠ్య ప్రణాళిక అంటే మనకి ఏదైతే టెక్స్ట్ బుక్ సిలబస్ ఇచ్చామో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి. ఆ సబ్జెక్టులలో ఉన్నటువంటి మొత్తం సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని పాఠ్య ప్రణాళిక అనకూడదు. ఆ పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్తో పాటుగా పాఠ్య కార్యక్రమాలు ఏమై ఉంటాయి? పాఠ్య కార్యక్రమాలు అంటే క్షేత్ర పర్యటనలు అయి ఉండొచ్చు, లేదా వినోద విహారయాత్రలు అయి ఉండొచ్చు, విజ్ఞాన విహారయాత్రలు అయి ఉండొచ్చు, లేదా సైన్స్ క్లబ్బు, సైన్స్ ఫేరు, ఇలాంటివన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సహపాఠ్య కార్యక్రమాలు. అదేవిధంగా పాఠ్య కార్యక్రమాలంటే క్లాస్ రూమ్లో వినడం, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ప్రయోగాలని ప్రయోగశాలలో ప్రయోగం చేయటం, ఇవన్నీ పాఠ్య కార్యక్రమాలు. సిలబస్ పుస్తకము, పాఠ్య కార్యక్రమాలు వినడము, సహపాఠ్య కార్యక్రమాలు చూడడం అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం, ఇవన్నింటినీ కలిపితేనే పాఠ్య ప్రణాళిక అంటున్నాం. సిలబస్ అంటే కరికులం. సిలబస్ అన్నది ఏంటిది? తరగతి గదిలో బోధించబడి పాఠ్య విషయానికి సంబంధించినది మాత్రమే, అంటే విషయం మాత్రమే సిలబస్ అంటే టెక్స్ట్ బుక్ మాత్రమే. టెక్స్ట్ బుక్ ఉంటేనే దాన్ని సిలబస్ అని అంటాం. అంటే ఇంకా చూసినట్లయితే మనం ఏం చేయొచ్చు? సిలబస్తో పాటుగా అంటే ఏదైతే సిలబస్ అనుకుంటున్నామో ఆ సిలబస్తో పాటుగా పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు కూడా ఉండాలి. అంటే పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు ఏంటివి? తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే విషయము అంటే ఏ విషయము? సిలబస్సు. నెక్స్ట్ ఆ సిలబస్ బోధించేటప్పుడు విద్యార్థులు తరగతి గదిలో వినాలి. నెక్స్ట్ ఆ సిలబస్లో తదనుగుణంగా వాటికి సంబంధించినటువంటి ప్రయోగాలను ప్రయోగశాలలో చేయాలి. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సిలబస్తో పాటుగా పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, వాటినే పాఠ్య కార్యక్రమాలు అంటున్నాం. కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, సహపాఠ్య కార్యక్రమాలు. ఇప్పుడే అనుకున్నాం సహపాఠ్య కార్యక్రమాలు ఏంటి? విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడాలి అంటే ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థిలో ఉండాలి అనేది సూచించింది. దానికి తదనుగుణంగా పాఠ్య ప్రణాళిక అనేది సిలబస్ కాకుండా పాఠ్య కార్యక్రమాలే కాకుండా సహపాఠ్య కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనేది సూచించడం జరిగింది. ఆ సహపాఠ్య కార్యక్రమాలు ఏమై ఉండొచ్చు? క్షేత్ర పర్యటనలు, సైన్స్ క్లబ్బు, సైన్స్ ఫేర్ అండ్ నెక్స్ట్ అందులో ఉన్నటువంటి విజ్ఞాన విహార యాత్రలు, నెక్స్ట్ ఆట స్థలంలో ఆడుకునేటటువంటి ఆటలు, ఇవన్నింటిని కూడా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం. అలాగే ప్రాజెక్టు పనులు, ఇంకా చూసినట్లయితే విద్యార్థి సేకరించినటువంటి విరామ సమయ కాలాన్ని సద్వినియోగం చేసి నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉంటాయి.
ఇవేం చేస్తాయి? విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడతాయి. అంటే విద్యార్థికి కేవలం సబ్జెక్టు మాత్రమే, అంటే పాఠం మాత్రమే కాదు, నిత్య జీవితంలో తన ఒక మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఎదగాలి అంటే బోధనా విషయమే కాక ఆ విషయాన్ని అందించేటటువంటి పద్ధతులు, ఆ పద్ధతులకి సంబంధించినటువంటి సాంకేతిక విధానాలు కూడా ఉంటాయి. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక అనేది సిలబస్ కంటే కూడా చాలా విశాలమైనది. ఏ విధంగా? పాఠ్య ప్రణాళిక అనేది ఒక పెద్ద కుండ లాంటిది. ఆ కుండలో ఉన్నటువంటి కొంత నీరు సిలబస్. అదేవిధంగా ఇంకా చూడాలి అంటే ఒక ఎక్వేరియాన్ని తీసుకున్నట్లయితే, ఎక్వేరియం అనగానే మనకు అందులో ఉన్న వాటరు, చేపలు, తర్వాత మొక్కలు, అందులో ఉన్నటువంటి నీటి జీవులు ఏవైతే ఉన్నాయో క్రిమికి అంతా కలిపి ఎక్వేరియంగా కనిపిస్తుంది మనకు. అంటే ఇదంతా కలిపితేనే ఎక్వేరియం అనే సమ్మలితాన్ని మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో అదేవిధంగా పాఠ్య ప్రణాళిక అంటే కూడా పుస్తకంతో పాటు విద్యార్థి చేసే ప్రతి పనిని కూడా పాఠ్య ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక సిలబస్ కంటే విస్తారమైనది. అంటే ఎందుకు? సిలబస్ చాలా చిన్నది. ఆ సిలబస్ చిన్నది ఏదైతే ఉందో పాఠ్య ప్రణాళిక అనే కుండలో వేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం వేసాం? నిండడం కోసం, అంటే వాటర్ పైకి రావడం కోసం. అంటే వాటర్ పైకి రావడం ఏంటి? విద్యార్థి యొక్క జ్ఞానం పెంపొందడం. అలా పెంపొందడానికి ఒక సిలబస్ని వేసాము. అదేవిధంగా పాఠ్య కార్యక్రమాలను కూడా ఆ కుండలో వేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేసాము? ఇంకా అయినప్పటికీ విద్యార్థి అవగాహన అనేది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగలేదు. దానికోసం సహపాఠ్య కార్యక్రమాలను కూడా వేసాం. సమృద్ధిగా కుండ లోపల ఉన్నటువంటి నీరు నిండుగా కనిపించింది. దట్ ఈజ్ పాఠ్య ప్రణాళిక. ఇంకా గణిత భాషలో కనుక సిలబస్ అంటే పాఠ్య ప్రణాళిక యొక్క ఉపసమితి అని చెప్పవచ్చు. అంటే సమితులు, ఉపసమితులు అనేవి ఉండడం. అదేవిధంగా జీవశాస్త్ర పరిజ్ఞానంలో చెప్పాలి అంటే కనుక జ్ఞానేంద్రియాలు అనేది ఏంటిది? ఏవైతే 5 భాగాలు కలిసినటువంటి భాగాన్ని జ్ఞానేంద్రియాలు అంటాం. కన్ను, చెవి, ముక్కు ఇలాంటివన్నీ, చర్మం, ఇవన్నీ కలిసినటువంటి దాన్నే మనం జ్ఞానేంద్రియాలు అంటాం. అలాగే ఇక్కడ కూడా సమితి, ఉపసమితి అనేది గణిత భాషలో చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బోధించవలసినటువంటి విషయ పరిధిని తెలియచేసేదే సిలబస్. మరి ఏదైతే మనం బోధిస్తున్నామో ఆ బోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ సిలబస్ తెలియజేస్తుంది. అంటే ఏదైతే ఒక శాస్త్ర వ్యవస్థలకి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, నాడీ వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ, ఇలాంటి వాటి వ్యవస్థల గురించి తగిన సమాచారాన్ని, విషయాన్ని అందించేటటువంటి దాన్ని సిలబస్ అంటాం. దానికోసం ప్రయోగాలు గనక చేసే, అంటే ఏదైనా ఒక జీవి యొక్క, అంటే నిత్య జీవితంలో ఉన్నటువంటి జీవుల విచ్ఛేదన చేసినప్పుడు చూసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని పాఠ్య కార్యక్రమాలు అంటున్నాం. అదేవిధంగా క్షేత్ర పర్యటనలకు వెళ్ళి ఆ జీవులు జంతు ప్రదర్శనశాలలో ఏ విధంగా ఉన్నాయి, వాటి జీవన విధానం ఏంటి అని తెలుసుకోవడాన్ని సహపాఠ్య కార్యక్రమాలు అంటున్నాం. అంటే జీవికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం విద్యార్థికి అందజేయడాన్ని మనం పాఠ్య ప్రణాళిక అంటున్నాం. అంటే సిలబస్ కేవలం బోధించే విషయాన్ని మాత్రమే చెప్తుంది. జీవశాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలకి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అంటే ఏదైతే విద్యా లక్ష్యాలు, విద్యా ఉద్దేశాలు ఉన్నాయో ఆ విద్యా ఉద్దేశాలను సాధించడానికి అనువుగా పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించడం జరుగుతుంది. మరి ఈ పాఠ్య ప్రణాళికని ఎవరు రూపొందిస్తారు అంటే, విద్యా లక్ష్యాలను ఏ విధంగా అయితే రూపొందించగలుగుతారో మేధావులు, నిపుణులు రూపొందించినట్లుగానే పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించడం జరుగుతుంది. మరి పాఠ్య ప్రణాళిక నిర్మాణం చేయాలి అంటే ఈ మేధావులు కానీ, నిపుణులు కానీ రూపొందించేటప్పుడు తీసుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఆ అంశాలను తెలుసుకునే కన్నా ముందు ఇంకా అభ్యర్థులు పూర్తి అవగాహన స్థాయిలో తెలుసుకోవలసినటువంటి విషయం ఇంకా ఏంటి అంటే, పాఠానికి, అంటే విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళికకి
సిలబస్కి మధ్యన తేడాలు ఏంటి? ఇదేంటి సిలబస్ అనేది, పాఠ్య ప్రణాళిక అనేది కొన్ని సమ్మలితమైనటువంటి మిశ్రమం. సిలబస్ కేవలం దాని వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంటుంది? లక్ష్య ప్రధానమైనది. సిలబస్ విషయ ప్రధానమైనది. అదేవిధంగా విద్యా లక్ష్యాలు లేదా పాఠ్య ప్రణాళిక అనేది దీర్ఘకాలాన్ని ఆశిస్తుంది. అదే సిలబస్ నిర్దిష్ట కాలాన్ని ఆశిస్తుంది. నెక్స్ట్ ఇది సంపూర్ణ మూర్తిమత్వానికి, అంటే విద్యాల పరిజ్ఞానం ఏదైతే పాఠ్య ప్రణాళిక ఉందో సంపూర్ణ మూర్తిమత్వానికి తావునివ్వడానికి సూచిస్తుంది. కేవలం సిలబస్ ఓన్లీ విషయ జ్ఞానానికి సంబంధించిన దానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక అనేది దేశము లేదా జాతి లేదా ఆ ఆశయ సాధన, విద్యా ఆశయ సాధన, విద్యా ఆకాంక్షలను సాధించడానికి వీలుగా ఉంటుంది. మరి సిలబస్ అనేది కేవలం విద్యార్థికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాల మీద, ఆసక్తుల మీద, అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది సిలబస్. అంటే సిలబస్ కేవలం పాఠశాలలో ఉన్నటువంటి ఒక చిన్న మిశ్రమం. అదేవిధంగా ఇంకా పాఠ్య ప్రణాళిక అనేది అతిపెద్ద మిశ్రమము. ఇది మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఈ పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అవసరాలు ఏ విధంగా, అంటే అంశాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దృష్టిలో పెట్టుకోవాలి అనేది కూడా మనకు తెలియజేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా చూసినట్లయితే డబ్ల్యూజే జాకబ్సన్ పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు క్రింది 3 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. 1 విద్యార్థి స్వభావము, 2 విషయ స్వభావము, 3 సమాజ స్వభావము. ఈ స్వభావాలన్నీ కూడా త్రికోణాకారంలో ఒకదానిపైన ఒకటి ఆధారపడి పనిచేస్తాయి అని కూడా తెలియజేయడం జరిగింది. విద్యార్థి స్వభావాన్ని, విషయ స్వభావాన్ని, సమాజ స్వభావాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక రచనకు కావలసిన అంశాల గురించి ఇంకా చూసినట్లయితే మనకి జాకబ్సన్ తెలియజేసినటువంటి అంశాల ఆధారంగానే కాకుండా ఎడ్వర్డ్ విక్టర్ అనే శాస్త్రవేత్త కూడా వివరించడం జరిగింది. ఏంటి ఎడ్వర్డ్ విక్టర్ తెలియజేసినటువంటి అంశాలు అంటే సహసంబంధము, నెక్స్ట్ సహసంబంధంతో పాటు స్వభావము, సమయము, నెక్స్ట్ సమతూకము, పరిధి వరస, ప్రక్రియలు, భావనలు, బోధనా సామాగ్రి, కృత్య వైవిధ్యము, అవిరళ మూల్యాంకనము, వైయక్తిక భేదాలు. అదేవిధంగా ఇవన్నీ చూసినట్లయితే నేచరు, టైము, బ్యాలెన్స్, ఇంకా అదేవిధంగా చూసినట్లయితే రిలేషను, నెక్స్ట్ ప్రాసెస్, కాన్సెప్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ టిఎల్ఎం, ఇవన్నీ ఎవాల్యుయేషన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, వీటన్నింటిపైన ఎడ్వర్డ్ విక్టర్ ఏం తెలియజేశారు అంటే పాఠ్య ప్రణాళిక అనేది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది తెలియజేయడం జరిగింది. మరి ఈ అంశాలపైన చూసినట్లయితే అభ్యర్థులకి ప్రశ్నా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే విద్యార్థి లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఆధారంగా ఎడ్వర్డ్ విక్టర్ సూచించినటువంటి అంశాలు సమతూకం, పరిధి వరుస, ప్రక్రియలు, విద్యార్థి స్వభావము, నెక్స్ట్ భావనలు. కింద ఆప్షన్స్ ఇవ్వడం. ఏ 1 2 3 4 5, కేవలం 1 2 3 4 లేకుండా 5 మాత్రమే ఇవ్వడం, లేదా ఆల్ ఇంకా 2 3 4 మాత్రమే. అంటే ఇక్కడ మధ్యలో ఏం చేశాము, విద్యార్థి స్వభావము అనేది వచ్చింది. ఈ విద్యార్థి స్వభావాన్ని ఎవరు వివరించారు? జాకబ్సన్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఆ విషయాన్ని గనక
అభ్యర్థులు గమనించగలిగినట్లయితే సమాచారాన్ని లేదా ఆ ఆన్సర్ని ఈజీగా పెట్టగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయాన్ని కనుక చూసినట్లయితే వీటన్నింటినీ విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాల యొక్క పూర్వకాంక్షితాలు లేదా ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అంశాలని కూడా పిలవవచ్చు. అంటే ఎప్పుడైతే పాఠ్య ప్రణాళిక తరగతి గదిలో లేదా విద్యార్థి సమగ్రమూర్తిమత్వానికి రూపొందించి చేస్తున్నామో ఆ చేసేదానికన్నా ముందు మేధావులు నిపుణులు తయారు చేసినటువంటి ఒక మిశ్రమ సమ్మేళితాన్ని ఏదైతే ఉందో, అంటే ఎడ్వర్డ్ విక్టర్ కావచ్చు, జాకబ్సన్ కావచ్చు, వీళ్ళు తయారు చేసినటువంటి పాఠ్య ప్రణాళికని పూర్వకాంక్షితాలు అని అంటాం. విద్యా ప్రణాళిక యొక్క మౌలిక అంశాలని ఇంకా తెలియచేసిన వారున్నారు జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం ఏం చేసింది? నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986 పాఠ్య ప్రణాళికతో పొందుపరచవలసిన ఇంకా 10 అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం ఎన్సిఈఆర్టీ వారు కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా రూపొందించారు. అయితే ఈ మార్గదర్శక సూత్రాలను ఆధారంగా చేసుకొని ఎన్పిఈ దీనికి అనుగుణంగా సవరించినటువంటి విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో 1993 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ 93-94లో ఉన్నటువంటి అమల్లోకి వచ్చినటువంటి మౌలిక అంశాలు ఏంటి? 10 మౌలిక అంశాలు అంటే, ఒకటి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, జాతీయ భావనా వికాసానికి తోడ్పడు విషయాలు, రాజ్యాంగంలో పొందుపరచవలసినటువంటి హక్కులు బాధ్యతలు, అదేవిధంగా చూసినట్లయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదాన్ని కూడా తీసుకున్నారు. ఇంకా చూసినట్లయితే స్త్రీ పురుష సమానత్వం, సాంఘిక అడ్డుగోడల తొలగింపు, చిన్న కుటుంబ భావన, పరిసరాల పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఈ 10 మౌలిక అంశాలను చూసినట్లయితే ఒక వ్యక్తి సమాజంలో జీవించడానికి కావలసినటువంటి కనీస వ్యక్తిగత విలువలతో కూడినటువంటి 10 అంశాలు దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఎన్సిఈఆర్టీ వారు 1993-94లో ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠ్య ప్రణాళిక అనేది 93-94లోనే కాకుండా 2010లో మార్చడం జరిగింది, 2014లో కూడా మార్చడం జరిగింది. అంటే 10 ఇయర్స్కి ఒకసారి పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి అవసరాలకు తగినట్లుగా మార్చాలి అని చెప్పింది కూడా ఎన్పిఈ 1986. ఈ మూల పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది మరి విద్యార్థిని అంటే, సమర్థవంతంగా జీవించడానికి, సమర్థవంతంగా సంఘంలో ఒక మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా కనీస సామర్థ్యాలు చేసుకోవటానికి వీలుగా, అంటే కనీస సామర్థ్యాలు పెంచే విధంగా, విషయాల పట్ల అవగాహన కలిగి ఉండే విధంగా మూల పాఠ్య ప్రణాళిక అనేది ఉంది. ఈ మూల పాఠ్య ప్రణాళిక ప్రాథమిక మూల భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించే విధంగా ఉంది. ప్రాథమిక భావాలు, అవగాహనకు కనీస ప్రవర్తన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు తప్పనిసరిగా అభ్యసించవలసినటువంటి విషయాలు. అదేవిధంగా ఇంకా అభ్యసన అనుభవాలని మూల పాఠ్య ప్రణాళికలు అని కూడా అనొచ్చు. అంటే దీని ప్రకారంగా చూసినట్లయితే మరి నిర్వచనం ఏ విధంగా ఉంటుంది? ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అత్యవసరం. ఆ సమర్థవంతమైనటువంటి సామర్థ్యాలు వృద్ధి చేసేటటువంటి అభ్యసన అనుభవాల సమూహాన్ని మనం ఏమంటున్నాం? మూల పాఠ్య ప్రణాళిక అంటున్నాం. అంటే నథింగ్ బట్ ఇందాక ఉదాహరణగా చెప్పుకున్నటువంటి కుండలో ఉన్నటువంటి నీరు. నెక్స్ట్ 1986 నూతన జాతీయ విద్యా విధానం చేసినటువంటి సిఫారసుల ఆధారంగా ఏంటి అందులో ఉన్నటువంటి మౌలిక అంశాలలో ఉన్నటువంటి మరో అంశము, దేశమంతా మూల లేదా మౌలిక ప్రణాళిక ఉండాలి. అంటే
ఏ విధంగా మూల పాఠ్య ప్రణాళిక ఉండాలి? 80% పాఠ్య ప్రణాళిక ఉండాలి అందరికీ ఒకేలాగా. అందులో 20% మాత్రం స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. అంటే ఏ ఏ ప్రాంతంలో అయితే విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ఉంటుందో దానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉంది? ప్రస్తుత జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి అవసరాలకు తగినట్లుగా ఉండాలి అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని, అదేవిధంగా సూచించినటువంటి ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి విజ్ఞాన శాస్త్రాన్ని లేదా జీవశాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారానే సులభమవుతుంది. అంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి పాఠ్య ప్రణాళికని లెర్నింగ్ బై డూయింగ్ విధానంలోకి మార్చాలి అనే సిఫారసుల ఆధారంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని విద్యార్థులకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా దీనికి కారణమైనటువంటి మరొక విద్యావేత్త, శాస్త్రవేత్త ఉన్నారు, యశ్పాల్ కమిటీ ఏం చేస్తుంది? 1993లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, విద్యార్థికి బర్డెన్గా ఉండకూడదు. ఏ అంశాన్ని నేర్చుకోవాలన్నా కృత్యాధారంగా నేర్చుకోగలగాలి. అలా నేర్చుకోగలగాలి అంటే విద్యార్థికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. కానీ మూస పద్ధతిలో చూసి రాస్తూ చూసి నేర్చుకోవడం అనేది ఉండకూడదు. చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది జరగాలి అన్న అంశం ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతము మనం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి నేర్చుకుంటున్నటువంటి పాఠ్య ప్రణాళిక విధానం. మరి ప్రస్తుత జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలు ఏ విధంగా ఉన్నాయి అంటే విద్యార్థి ప్రణాళిక అనేది స్థిరంగా ఉండేది కాదు. నెక్స్ట్, పూర్తి ఆదర్శవంతమైన పాఠ్య ప్రణాళిక ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏర్పడలేదు. దానిలో అనివార్య లోపాలు ఉన్నాయి. ఏ విధంగా అనివార్య లోపాలు ఉన్నాయి అంటే విద్యార్థి అవసరాలు అనేవి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అందరి విద్యార్థులకు ఒకే విధంగా అందించలేము. ప్రతిభావంతులైన విద్యార్థులు చూడగానే నేర్చుకుంటారు. అదే స్లో లెర్నర్స్ అయితే 10 సార్లు చెప్పిన తర్వాత, అంటే విద్యా ప్రణాళిక అనేది దీర్ఘకాలంలో సాధించబడేది కాబట్టి దీన్ని ఎప్పుడు ఎలా సాధిస్తామో చెప్పలేము. నెక్స్ట్, విషయ కేంద్రీకృతంగా ఉంది. కానీ అంటే విషయ కేంద్రీకృతంగా ఎప్పుడు ఉంది? 93, 94లో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? విషయ కేంద్రీకృతం కాకుండా శిశు కేంద్రీకృతంగా చేయడం జరిగింది. అంటే శిశు కేంద్రీకృతంగా చేయడం వల్ల విషయ పరిజ్ఞానం అనేది అందదు అనేది ఒక లోపంగా చూడవచ్చు. నెక్స్ట్, విషయాల కూర్పు అనేది నిర్దిష్ట గమనంగా లేదు. అంటే ఏదైతే ఉందో కాలానుగుణంగా విద్యార్థికి అనుబంధంగా అనేది ఈ పాఠ్య ప్రణాళిక అనేది లేదు. నెక్స్ట్, ఈ పాఠ్య ప్రణాళిక విధానంలో చూసినట్లయితే ఉద్దేశాలు లక్ష్యాలకు అనుగుణంగా లేవు. ఏవైతే ఉద్దేశాలను నిర్దేశించబడ్డాయో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా లక్ష్యాలు లేకుండా పోయాయి. నెక్స్ట్, అదేవిధంగా విద్యార్థికి విషయానికి సంబంధించిన స్పష్టమైన నిర్దిష్టమైన భావన అందించడానికి ప్రాధాన్యత కలిగి లేదు. విజ్ఞాన శాస్త్రం పట్ల సరైన అవగాహన అనేది కూడా లేదు. నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథాలను అర్థం చేసుకొని అభినందించే ధోరణిలో లేదు. అంటే విద్యార్థికి అతిపత్తి మొక్కను పట్టుకోగానే ఏ విధంగా అయితే ముడుచుకుపోతుందో ప్రకృతి యొక్క సహజత్వాన్ని చూసి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ అభినందన, ఇంత బాగుంది మొక్క, ఇట్లా పట్టుకోగానే ముడుచుకుపోతుంది అనే ఆ అభినందన అనేది విద్యార్థికి కలగడం లేదు. అదేవిధంగా జీవితానికి అన్వయించుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవలసిన ప్రాథమిక అవగాహన, సమగ్ర భావాన్ని సామాన్య శాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రము అనేది అందించాలి. కానీ ఆ ఉద్దేశం అనేది విజ్ఞాన శాస్త్రం పాటించడం లేదు.
ఎందుకు సడలింపులకు అవకాశం ఇచ్చింది? ఆ సడలింపులు పాఠ్య ప్రణాళిక మార్పులకి చేర్పులకి అనువుగా లేదు, నిజ జీవితానికి దగ్గరగా లేదు, సైద్ధాంతిక విషయాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, విద్యార్థి నిత్య జీవితానికి తగినంత అన్వయం లేదు, ఎక్కువ సంఖ్యలో పాఠ్యాంశాల వల్ల విషయాల లోతు కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ కృత్యాల వల్ల విద్యార్థికి విషయ పరిజ్ఞానం కూడా అందడం లేదు, వైయక్తిక భేదాలకు అనుగుణంగా లేదు, వ్యక్తి సామర్థ్యాలకి అభిరుచులకి అనుగుణంగా వైవిధ్యం లేదు, సహపాఠ్య కృత్యాలకి అవకాశమే లేదు. మరి జీవశాస్త్ర క్లబ్బులు, ప్రదర్శనలు, నెక్స్ట్ సహపాఠ్య కార్యక్రమాలైనటువంటి క్షేత్ర పర్యటనలు, వీటన్నింటికి కూడా ప్రాముఖ్యం ఇచ్చేదిగా లేదు. ఇప్పుడున్నటువంటి సిసిఈ మోడల్ ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక సైన్స్ క్లబ్లకి, సైన్స్ ప్రదర్శనలకి, అదేవిధంగా క్షేత్ర పర్యటనలకి, కృత్యాధార పద్ధతికి చాలా పెద్దపీట వేసింది. దీనివల్ల విద్యార్థి శిశు కేంద్రీకృతంగా ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను నేర్చుకోవడం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ కొరవడింది అంటే ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ వైఖరిని అవలంబించడానికి నేర్చుకున్నటువంటి నిష్పక్షపాత ధోరణితో ఉన్నటువంటి నిజాయితీ, పట్టుదల, ఇవన్నీ కూడా విద్యార్థిలో అలవడే విధంగా లేకుండా ఉంటుంది. మరి శాస్త్ర పద్ధతిలో శిక్షణనిచ్చేదిగా కూడా పాఠ్య ప్రణాళిక లేదు. పరీక్షలకు ప్రాధాన్యత, అదేవిధంగా విద్యార్థుల గమ్యం కూడా మార్కుల సాధనని తప్ప నేర్చుకున్న జ్ఞాన నిజ జీవితానికి అన్వయించుకునే విధంగా లేదు. ఎప్పుడైతే పరీక్షా ఫలితాలలో మార్కులు ఇవ్వడంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక విధానంలోని లోపాలు, ప్రస్తుతము గ్రేడింగ్ విధానం వచ్చింది. విద్యార్థి అభ్యసన కృత్యంగా తనదైన శైలిలో రాసేటటువంటి అప్లికేషన్ మెథడ్ ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు గ్రేడింగ్ విధానం వచ్చింది. అంటే విద్యార్థుల అవసరాలకు తగ్గట్టు మన పాఠ్య ప్రణాళికని చేంజ్ చేయడం జరిగింది. పరీక్షలకి అనవసర ప్రాధాన్యత, అంటే ఒకప్పుడు పరీక్షకే ప్రాధాన్యత. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రాసినటువంటి విద్యార్థి యాన్యువల్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు, విద్యార్థి ఎప్పుడు వస్తే అప్పుడు పరీక్ష నిర్వహించాలి. అదేవిధంగా వాడు ఎప్పుడు నేర్చుకుంటా అంటే అప్పుడు టీచర్ లెసన్స్ నేర్పించగలిగే విధంగా సన్నాహంగా ఉండాలి. ఈ విధంగా మరి కమిటీ యొక్క మరి పాఠ్య ప్రణాళికలో ఒకప్పుడు 93, 94లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక లోపాలు, అదేవిధంగా ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ చూసాం. ఇంకా చూసినట్లయితే మూల పాఠ్య ప్రణాళిక, మూల పాఠ్య ప్రణాళిక అంటే అన్ని సబ్జెక్టులకు కలిపినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మూల పాఠ్య ప్రణాళిక అంటున్నాం. పాఠ్య ప్రణాళిక ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి మొత్తం సమ్మలిత విద్య ఏదైతే ఉందో దాన్ని మూల పాఠ్య ప్రణాళిక అంటున్నాం. ఈ పాఠ్య ప్రణాళికలో మరి ప్రస్తుతము కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. ఎలాంటి అంశాలు అంటే సాంస్కృతిక అంశాలు, మూల విద్య, నెక్స్ట్ భాష, ఎలా ఉండాలి భాష, విద్యార్థికి అవగాహన కలిగే విధంగా అంటే అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో మాతృభాషలో ఉండాలి, పని అనుభవం కలిగించే విధంగా ఉండాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్, గణితానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వచ్చే విధంగా ఉండాలి, సైన్స్ ఎడ్యుకేషన్ని అందించే విధంగా ఉండాలి, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విద్యార్థి చేసే విధంగా ఉండాలి. అంటే స్పోర్ట్స్తో పాటుగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఉండాలి. నెక్స్ట్ కోర్ ఎలిమెంట్స్, మౌలిక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థికి అందించే విధంగా ఉంటాయి. నెక్స్ట్ అడాలసెన్స్ ఎడ్యుకేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ప్రబలితమైనటువంటి వ్యాధి ఎయిడ్స్ వ్యాధి. ఈ వ్యాధిని నిర్మూలించాలి అంటే కౌమార విద్య అనేది ఎప్పుడు 9th స్టాండర్డ్లోనే విద్యార్థికి అందించగలగాలి. అంటే విద్యార్థి ఈ ఎయిడ్స్ వ్యాధికి గురవడానికి తగిన ఏజ్ అడాలసెన్స్ ఏజ్. ఈ అడాలసెన్స్ ఏజ్లో కౌమార విద్య గురించి కనుక తెలిసినట్లయితే
పూర్తిగా వ్యాధిని నిర్మూలించడానికి తోడ్పడుతుంది అనేది భారతదేశం నివేదికలో తెలిసినటువంటి అంశం. దానికి అనుగుణంగా కౌమార విద్యని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతంగా ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలు. వీటితో పాటుగా జీవన నైపుణ్యాలు, ఎలాంటి జీవన నైపుణ్యాలు ఉండాలి? డెసిషన్ మేకింగ్ ఉండాలి, అదేవిధంగా సమస్య పరిష్కారం మార్గ ధోరణిలో ఉండాలి, కొత్త విషయాలను ఆహ్వానించే విధంగా ఉండాలి, ఇలాంటి జీవన నైపుణ్యాలని కలిగి ఉండాలి. క్రియేటివిటీ మెథడ్తో ఉండాలి, థింకింగ్ లెవెల్స్ని పెంచే విధంగా ఉండాలి. ఇలాంటి జీవన నైపుణ్యాలను కలిగి ఉండే విధంగా విద్యార్థులకు చెప్పాలని ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక అనుసరిస్తున్నటువంటి అంశాలు. మరొక అంశము పర్యావరణ విద్య. విద్యార్థికి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కనుక అందించలేనట్లయితే పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతము ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి అంశము ఢిల్లీలో పొల్యూషన్ జరిగింది. అంటే ఆ ఢిల్లీలో పొల్యూషన్ ఏ విధంగా వచ్చింది అనేది విద్యార్థికి అర్థమైనట్లయితే వాహనాలని తక్కువగా వాడడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల వాడుతున్నటువంటి రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ను వీటిని ఉపయోగించకుండా ఉండడం, ఇలా పొల్యూషన్కి కారకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అభ్యసన లేదా సాంకేతిక విద్య విద్యార్థికి మూర్తానుభవాలు అందించడం కోసము ఒకప్పుడు యుద్ధం ఏ విధంగా జరిగింది అనేది వర్ణనాతీతంగా చెప్పడమే కానీ దాన్ని చూపించడం లేదు. అంటే ఇప్పుడు సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత యుద్ధం అంటే ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ సైన్స్ అంటే ఎలా ఉంటుంది, మరి సైన్స్లో ఉన్నటువంటి అతిపతి మొక్కని మనం రేర్గా చూస్తాం కాబట్టి దాన్ని విద్యార్థికి తెచ్చి చూపించలేము. అదే మూర్త అనుభవం కలిగించడం కోసము ప్రాతినిధిత్వ అనుభవాన్ని కలిగించే విధంగానైనా మనం ఈ ప్రొజెక్టర్ ద్వారా చూపించవచ్చు అనే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుత పాఠ్య ప్రణాళిక అవలంబిస్తున్నటువంటి అంశాలు. మరొకసారి చూద్దాం. సాంస్కృతిక అంశాలు, మూల విద్య, భాష, తర్వాత మ్యాథమెటిక్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ కోర్ ఎలిమెంట్స్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో ఉంటున్నటువంటి అంశాలు. ఈ ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అవలంబించి మార్చినటువంటి అంశాలు. ఈ మార్చిన అంశాలని ఏంటి మరి తీసుకున్నటువంటి అంశాలు అంటే పరిసరాల ప్రమాణము, చారిత్రక ప్రమాణము, విద్యా ప్రమాణము, విద్యా ప్రణాళిక, అదేవిధంగా ప్రాథమిక దశ, ఉన్నత మాధ్యమిక దశ, సెకండరీ దశ, హయ్యర్ సెకండరీ దశ, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 విద్యా ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ విద్యా ప్రణాళికలో, ఆ పాఠ్య ప్రణాళికలో మనం చూసినటువంటి లైఫ్ స్కిల్స్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంక్లూడింగ్ పార్ట్స్గా చేసింది. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇప్పుడున్నటువంటి పాఠ్య ప్రణాళిక విధానంలో మంచి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికగా ఉండడానికి మాధ్యమిక విద్యా కమిషన్ సూచించినటువంటి లోపాలు కేవలం సిద్ధాంతపరంగా పుస్తకాలకే పరిమితమైంది, భావనలను అందించడంలో సంకుచితంగా ఉంటుంది, విషయం విలువ తక్కువ, నిడివి ఎక్కువ, సమగ్ర మూర్తిమత్వాన్ని వికసింపచేయడానికి దోహదపడటం లేదు, కేవలం పరీక్షల కోసంగానే ఉంటుంది కానీ సాంకేతిక వృత్తి విద్యా సంబంధ అవకాశాలు అనేవి విద్యార్థులకు అందించబడటం లేదు. నిజ జీవితంలో ఏ విధంగా ఒక మంచి మూర్తిమత్వం చేసినటువంటి వ్యక్తిగా వేరు చేయబడే విధంగా లేదు అని చెప్తుంది. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక సంకుచితంగా రూపొందించబడి మనోవైజ్ఞానిక శాస్త్రానికి అనుగుణంగా లేదు. అంటే మనోవైజ్ఞానిక శాస్త్రానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంచడం లేదు. ఎట్ ది సేమ్ టైం ప్రయోగశాలలలో ఉన్నటువంటి ప్రయోగాలు చేసే విధంగా ఎంకరేజ్మెంట్ లేదు. ఇంకా చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా క్రియేటివిటీని పెంచే విధంగా లేదు, ఇండివిజువల్ డిఫరెన్సెస్కి అనుగుణంగా లేదు అనేది పాఠ్య ప్రణాళిక మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా తెలియజేస్తుంది. మరి కొఠారి కమిషను పాఠ్య ప్రణాళికలో సూచించినటువంటి లోపాలు ఏంటి,
ఈ కొఠారి కమిషన్ అనేది 1960-64లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 64లో సూచించినటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, మరి పాఠ్య ప్రణాళికలో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరించాలి అని కొఠారి కమిషన్ తెలియజేయడం జరిగింది. జ్ఞాన విస్ఫోటనానికి అనుగుణంగా సరిదిద్దబడట్లేదు. జ్ఞాన విస్ఫోటనం అంటే ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా కాకుండా విద్యార్థి యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అని చెప్పడం. నెక్స్ట్, సైన్స్ పురోగమనం వల్ల పాఠశాలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ప్రధానమైన అనుసంధానాన్ని కనిపించే విధంగా లేదు. అంటే పాఠశాలకి సైన్స్కి మధ్యన దూరం అనేది పెరిగింది. కొత్తగా ముఖ్యమైనటువంటి అంశాలు చేర్చడం వల్ల ఇప్పటికీ అధికంగా ఉన్నటువంటి నిరుపయోగ విషయాలు ఎన్నో అధికంగా ఉంటున్నాయి. ఇలాంటివన్నీ కూడా పాఠ్య ప్రణాళిక నుంచి తీసేయాలి అని కొఠారి కమిషన్ సూచించింది. మరొక సూచించింది పాఠశాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాలలో అభ్యసించడానికి తగిన భూమికను ఏర్పరచాలి. అయితే విశ్వవిద్యాలయాల్లో నేర్చుకునేటటువంటి విద్యార్థులు కేవలం మూస పద్ధతిలో పోకుండా వాళ్ళకి కూడా ఒక విద్యా ప్రణాళిక అనేది ఉండాలి. ఆ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి? విద్యార్థికి శాస్త్రీయ వైఖరి అవలంబించి ఒక శాస్త్రవేత్తగా మలచడానికి తోడుగా ఉండాలి. ఈ విధంగా జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలని మొదలియార్ కమిషను, కొఠారి కమిషన్ తెలియజేయడం జరిగింది. మొదలియార్ కమిషన్ నథింగ్ బట్ సెకండరీ మాధ్యమిక కమిషన్. మరి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలను చూసినట్లయితే ఈ క్రింద వివరించినటువంటి సూత్రాలన్నీ కూడా జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారు చేయడానికి ఉన్నటువంటి సూత్రాలు. మరి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి ఈ మౌలిక నిర్మాణ సూత్రాలు ఏంటి అంటే శిశు కేంద్రీకృత సూత్రం. శిశు కేంద్రీకృత సూత్రాన్ని విద్యార్థి అవసరాలే అభిరుచులు అనుగుణంగా వయోస్థాయికి తగ్గట్లుగా పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. అంటే 6th క్లాస్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థికి 10th క్లాస్లో ఉన్నటువంటి సమాచారాన్ని అందించినట్లయితే వాడి అవసరాలకి తగినట్లుగా లేకపోవడం. నెక్స్ట్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుకుంటున్నటువంటి విద్యార్థికి బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అని ఈ బాడీ పార్ట్స్ని చెప్పడానికి వీలుగా ఉండాలి. కానీ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అంతర్నిర్మాణాలని చెప్పితే అది శిశు కేంద్రీకృతంగా లేనట్టు. అంటే అవసరానికి అభిరుచికి ఆ ఉన్నటువంటి పార్ట్స్ని తెలియజేసే స్టేజ్ కాబట్టి దానికి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్, ప్రకృతివాదంలో ఎవరైతే ప్రకృతివాద పితామహుడు రూసో శాస్త్రవేత్త గారు చెప్పినట్లుగా ఎట్లా శిశు కేంద్రిత పాఠ్య ప్రణాళిక ఉండాలి, శిశువే నేర్చుకునే విధంగా ఉండాలి ప్రకృతిలోకి వెళ్ళి. అదేవిధంగా చూసినట్లయితే అభ్యసన అనుభవాలు విద్యార్థి యొక్క సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పరిశోధన నైపుణ్యాలు కానీ సామర్థ్యాలు కానీ అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఇది శిశు కేంద్రీకృత సూత్రం. మరి పాఠ్య ప్రణాళికలో నిర్మాణ సూత్రాలలో మరొక సూత్రము సమాజ కేంద్రీకృత సూత్రం. సమాజ కేంద్రీకృత సూత్రం. ఇందాక శిశు కేంద్రీకృత సూత్రం, శిశువుని కేంద్రంగా తీసుకున్నది శిశు కేంద్రీకృత సూత్రం. ఇక్కడ సమాజ కేంద్రీకృత సూత్రం అంటే ఏంటి? సమాజాన్ని కేంద్రీకృతంగా తీసుకున్నటువంటి సూత్రం. అంటే సమాజం అంటే వరల్డ్ మొత్తం ఒక దగ్గర పెట్టి దాన్ని సమాజం అనడం కాదు. సమాజంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి దాన్ని సమాజ కేంద్రీకృత సూత్రము అని అంటారు. ఈ సమాజ కేంద్రీకృత సూత్రంలో విద్యార్థులకి పాఠ్య ప్రణాళిక దేనికి ఉద్దేశించబడింది, సమాజంలో ఉన్నటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. నెక్స్ట్, మారుతున్న అవసరాలకి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అంటే సమాజ అభివృద్ధిలో పాఠ్య ప్రణాళిక ఒక భాగం. పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చిండు అంటే నేర్చుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా అనుకూల వైఖరితో కూడినటువంటి స్పష్టత అనేది విద్యార్థిలో కలిగే విధంగా ఉండాలి. ఇది సమాజ కేంద్రీకృత సూత్రం. దీనికి ఉదాహరణగా తీసుకున్నట్లయితే సమాజ కేంద్రీకృత సూత్రాన్ని ఉన్నటువంటి ఆరోగ్య విషయాలని కానీ లేదా
పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్కి సంబంధించినటువంటి, వృక్షాలకి సంబంధించిన విషయాలు, జంతువులకి సంబంధించిన విషయాలు, వీటన్నింటినీ ఒకచోట చేర్చి చెప్పేటటువంటి దాన్ని సమాజ కేంద్రీకృత సూత్రము అని అంటాం. నెక్స్ట్ మరొక నిర్మాణ సూత్రము కృత్య కేంద్రీకృత సూత్రం. ఈ కృత్య కేంద్రీకృత సూత్రాన్ని కనుక చూసినట్లయితే, కృత్యము అంటే పని. ఏ పని? ఏదైనా పని, అంటే సైన్స్కి సంబంధించినటువంటి పని కావచ్చు, లేదా పాఠ్య విషయానికి సంబంధించినటువంటి పని కావచ్చు. దాన్ని కేంద్రీకృతంగా చేసినటువంటిదే కృత్య కేంద్రీకృత సూత్రం. అంటే ఈ సూత్రం చెప్పకనే చెప్పేది ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్, అంటే చెయ్యడం ద్వారా నేర్చుకో, అంటే పని అనుభవాన్ని కల్పించేటటువంటి సూత్రం. అదేవిధంగా కృత్య కేంద్రీకృత సూత్రాన్ని వ్యక్తిగత ప్రయోగాలు ఏ విధంగా చేయాలి, అన్వేషణ పద్ధతిలో విషయాలను ఏ విధంగా కనిపెట్టగలగాలి, ప్రాజెక్టు మెథడ్లో ఉన్నటువంటి విషయాలను, ప్రకల్పనలను చేపట్టడానికి, ప్రక్రియలను రూపొందించడానికి ఉపయోగించేటటువంటి సూత్రం కృత్య కేంద్రీకృత సూత్రం. అందుకోసం ఏం చేస్తాడు? ప్రత్యక్ష అనుభవాలు కలగాలని క్షేత్ర పర్యటనకు వెళ్తారు. అంటే కోడి పరిశ్రమ ఉంది, ఆ కోడి పరిశ్రమ దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయో ఆ పౌల్ట్రీ ఫామ్స్ దగ్గరికి వెళ్ళి, ఆ పౌల్ట్రీ ఫామ్స్ దగ్గర కోళ్ళు ఏ విధంగా పెరుగుతున్నాయి, గుడ్డు నుంచి ప్రౌఢజీవి వరకు ఏ విధంగా జరిగింది దాన్ని అని మొత్తం తెలుసుకునేటటువంటిది కృత్య కేంద్రీకృత నిర్మాణ సూత్రం. నెక్స్ట్ మరొక సూత్రము సృజనాత్మకతా సూత్రం. పాఠ్య ప్రణాళికలో కానీ, ఒక వ్యక్తికి కానీ అత్యంత ముఖ్యమైనటువంటి, ఒక శాస్త్రవేత్తగా రూపుదిద్దడానికి ఉపయోగపడేటటువంటి సూత్రాన్ని సృజనాత్మక సూత్రము అని అంటాం. ఈ సృజనాత్మక సూత్రము అభ్యసన అనుభవాలలో ఉన్నటువంటి అనుభవాన్ని ఆధారంగా చేసుకొని విద్యార్థి ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఆ ప్రవర్తన మార్పు ఎక్కడికి దారి తీస్తుంది అంటే, విమర్శనాత్మకంగా ఆలోచించి కొత్త విషయాలను రూపొందించే విధంగా మారుతుంది, నూతన ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రత్యేక సామర్థ్యాలు ఏంటి, ఆ సామర్థ్యాలని, అంతర్గత శక్తులని బయటికి వెలికి తీసే విధంగా ఈ సృజనాత్మక శక్తి అనేది, సృజనాత్మకత నిర్మాణ సూత్రం అనేది ఉంటుంది. మరొక సూత్రము దూరదృష్టి సూత్రము. దూరదృష్టి సూత్రము దూరంగా చూడడం. ఏ దూరంగా చూడడం అంటే, మనం నివసిస్తున్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దూరంగా చూడడం. అలా దూరదృష్టి కాదు, భవిష్యత్తులో, అంటే విద్యార్థి చిన్న వయసులోనే భవిష్యత్తులో నేను ఏమవ్వగలను అంటే, జీవశాస్త్రం పట్ల ఆసక్తిని పెంచుకున్నటువంటి వ్యక్తి ఒక శాస్త్రవేత్తగానో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగానో మారడం, అంటే అది దూరదృష్టి సూత్రం. ఆ దూరదృష్టి సూత్రంలో జీవించడానికి తగిన వృత్తిని ఎన్నుకుంటాడు. అంటే తేనెటీగల పెంపకం చదివినటువంటి విద్యార్థి నిత్య జీవితంలో దూరదృష్టిగా ఈ తేనెటీగల పెంపకాన్ని నేనే ఒక వృత్తిగా చేపట్టి, దీంట్లో ఉన్నటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు, అంటే ఇంకా అతి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటి పద్ధతులను నేను కనిపెడతాను అని ముందే విద్యార్థి ఉద్దేశాలను ఏర్పరచుకునేటట్టుగా ఉండేటటువంటి నిర్మాణ సూత్రాన్ని దూరదృష్టి సూత్రము అని అంటాం. ఈ దూరదృష్టి సూత్రము భావి భారత పౌరులుగా ఉండేటటువంటి విద్యార్థికి తర్ఫీదునిస్తుంది. ఎలాంటి తర్ఫీదు? పాఠ్యేతర కార్యక్రమాలు, కోకరికులర్ యాక్టివిటీస్లో పాల్గొనేటట్లుగా చేస్తుంది. అంటే క్షేత్ర పర్యటనలు చేసి తేనెటీగల పరిశ్రమ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు అవలంబించే విధానాలేంటి, దాంట్లో వచ్చే సమస్యలేంటి, అవన్నీ తెలుసుకొని దానికి తదనుగుణంగా క్రియేటివిటీగా ఆలోచించి దానికి ఉన్నటువంటి డిసీజెస్ కానీ ఎగుమతికి దిగుమతికి కావలసినటువంటి కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వ్యవస్థీకరణ సూత్రం. వ్యవస్థీకరణ అంటే వ్యవస్థ అనేది ఎప్పుడు అంటున్నాము? మూత్రపిండ వ్యవస్థ, నాడీ వ్యవస్థ లేదా జీర్ణ వ్యవస్థ అంటున్నాం. జీర్ణ వ్యవస్థ అనగానే జీర్ణమయ్యే వ్యవస్థ కాదు కదా. నోరు, ఆహారనాళము, జీర్ణాశయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పాయువు, ఇలా కొన్ని పార్ట్స్ అన్నీ కలిగినటువంటి దాన్ని జీర్ణ వ్యవస్థ అంటున్నాం. అలాగే వ్యవస్థ అంటే ఇప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది. కొన్ని
అంశాలన్నీ కలిపి ఒక అంశంగా ఏర్పడేదాన్ని వ్యవస్థ అంటున్నాం. వ్యవస్థీకరణ సూత్రం అంటే ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు, మాధ్యమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తగిన సంధానాన్ని ఏర్పరచుకుంటూ విషయాల కూర్పు అనేది ఉండగలగాలి. అంటే ప్రాథమిక స్థాయిలో జ్ఞానేంద్రియాల అంటే పార్ట్స్, బాడీ పార్ట్స్ ఏంటో తెలుసుకుంటాడు. మాధ్యమిక స్థాయిలో జ్ఞానేంద్రియాలంటే ఏంటో తెలుసుకుంటాడు. హయ్యర్ సెకండరీ స్థాయిలో ఏదైతే ఉందో అక్కడ జ్ఞానేంద్రియాల యొక్క అంతర్నిర్మాణాన్ని తెలుసుకుంటాడు. ఇలా ఒకదానికొకటి ఉండడం జరుగుతుంది. ఇది అంటే 7th, ఇంకా ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే 7th నుండి 9th వరకు ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ. అకశేరుకాలలో విసర్జక వ్యవస్థ ఎలా ఉంటుంది, సకశేరుకాలలో విసర్జక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది. సమైక్యతా సూత్రం. సమైక్యతా సూత్రం అంటే విద్యార్థి వ్యక్తిగత వికాసానికి, సామాజిక వికాసానికి రెండింటినీ సమైక్యపరిచే విధంగా పాఠ్య ప్రణాళిక ఉంటుంది. అంటే విద్యార్థి అవసరాల, అభిరుచులకు, సామర్థ్యాలకు అనుగుణంగా సామాజిక వనరులను సద్వినియోగం చేసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుంది. ఇది సమైక్యతా సూత్రం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి 10 మంది విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటనలకు వెళ్ళడం అంటే జట్టు భావన కలిగి ఉండడం, సహకార ధోరణి కలిగి ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని కల్పించేదే ఈ సమైక్యతా సూత్రం. విద్యార్థి ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా పాఠ్యాంశాలు కూడా ఒకదానికొకటి సమ్మలితమై ఉండేటటువంటి సూత్రం. నెక్స్ట్ మరి పరిరక్షణ సూత్రం. ఈ పరిరక్షణ సూత్రం అంటే కాపాడటం. ఏ విధంగా తనని తాను కాపాడుకోవడం కాదు, భారతదేశం యొక్క మూలాలు ఏవైతే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో పరిరక్షించి వాటిని ముందు తరాల వాళ్ళకి అందించే విధంగా ఉండాలి. భారతదేశం యొక్క కళలు కానీ, అదేవిధంగా ఆహార పోషణ విధానం కానీ, అవలంబించే విధానాలు కానీ ఇవన్నీ ముందు తరాల వాళ్ళకి అందించే విధంగా పరిరక్షణ సూత్రం ఉండాలి. సహజ వనరులని పరిరక్షించగలగాలి, భూ వనరులను పరిరక్షించాలి, అదేవిధంగా కాలుష్యం లేకుండా చేసి ముందు తరాల వాళ్ళకి అందించగలగాలి. వెనకటి తరం వాళ్ళు మనకి ఏ విధంగా అయితే ప్రకృతిని అందించారో అదేవిధంగా ముందు తరాల వాళ్ళకి మనము క్షీణింప చేయకుండా వృద్ధి చేసి దాన్ని ముందు తరాల వాళ్ళకి అందించే విధంగా ఉండాలి అనేది పరిరక్షణ సూత్రం యొక్క ఉద్దేశం. మార్పుకు అనువుగా ఉండడం, పాఠ్య ప్రణాళిక కఠినంగా ఖచ్చితంగా కాకుండా సరళిగా లేదా సులువుగా స్థితిస్థాపకతను కలిగి ఉండాలి. విద్యార్థులు సమాజానికి మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అయితే ఇవన్నింటి నిర్మాణ సూత్రాలని ఆధారంగా చేసుకొని బ్రూబేకర్ అభిప్రాయం ప్రకారము విద్యార్థులు ఎలా ఉండాలట, ఇముడ్చుట కాకుండా విద్యార్థుల కోసము పాఠ్య ప్రణాళిక రూపొందుకోవాలి. ఎలాంటిది రూపొందించుకోవాలి? అనుభవ సామిస్త్య సూత్రం. అంటే విజ్ఞాన శాస్త్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక దగ్గర సమైక్యపరిచి ఆ సమగ్రమైనటువంటి అభ్యసన అనుభవాలని స్పష్టంగా అవగాహన చేసుకునేటట్టుగా ఉండాలి. అది అనుభవ సామీప్యతా సూత్రం. కేవలం జ్ఞాన సముపార్జనకే కాకుండా సమగ్ర మూర్తిమత్వానికి, వికాసానికి పునాది వేసే దిశగా ఈ వైఖరులు రూపొందించాలి అని చెప్పడం జరిగింది. ఇతర సూత్రాలు నూతన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉండాలి. అంటే ఇవే కాకుండా ఇంకా ముందు తరాల వాళ్ళు కానీ, ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ కొత్తవి ఇంకేమైనా కనిపెట్టగలిగినట్లయితే వాటిని కూడా ఆహ్వానించి పాఠ్య ప్రణాళికలో నిర్మాణ సూత్రాల్లో ఒక భాగంగా చేర్చగలగాలి. నిత్య జీవితానికి ఉపయోగపడేటట్లుగా శాస్త్రాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి. భౌతిక శాస్త్రంతో, రసాయన శాస్త్రంతో, అదేవిధంగా సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రాలు అన్నింటితో సంబంధాన్ని కలుపుకుంటూ ఆ అవసరాలకి, వనరుల లభ్యతకి అనుగుణంగా ఉపాధ్యాయునికి స్వేచ్ఛనిస్తూ విద్యార్థి కేంద్రీకృతంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అయితే ఇన్ని నిర్మాణ సూత్రాలన్నీ కూడా మరి ఉన్నటువంటి నిర్మాణ సూత్రాలన్నీ కూడా లక్షణాలని ఫాలో అవ్వాలి. ఎలాంటి లక్షణాలు? అవసరార్థానికి మార్పులుగా అనుగుణంగా ఉండాలి. మరి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి మరొక లక్షణం పాఠ్య విషయాలు తేలిక నుంచి కంఠస్థం వైపు అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపు వెళ్ళాలి. అభ్యసన కృత్యాలు ఎప్పుడూ కూడా సిద్ధాంత విషయాలతో పాటుగా స్వయంగా లెర్నింగ్ బై డూయింగ్ అనే అవకాశాన్ని కల్పించగలగాలి. కేవలం విషయ జ్ఞానమే కాదు, ఏమి ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే అంశాలు WH వర్డ్ క్వశ్చన్స్ని వేసుకుంటూ వాటికి ముఖ్య
ప్రాధాన్యతనిస్తూ ఉండాలి. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, విద్యార్థికి జీవశాస్త్ర ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు? జీవశాస్త్ర విలువలు పెంపొందుతాయి, జీవశాస్త్ర వైఖరులు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు ఎలా ఉంటాయి, వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి ప్రేరణ, ఆ శాస్త్రం పట్ల ఉన్నటువంటి మక్కువ అనేది విద్యార్థుల్లో అలవడుతుంది. ఈ నిత్య జీవితానికి ఉపయోగపడే విధంగా అర్థవంతంగా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి అందించే విధంగా ఉంటుంది. ఇది పాఠ్య ప్రణాళిక యొక్క విషయాలు. మరి పాఠ్య ప్రణాళిక యొక్క విషయాలని ఇప్పటి వరకు గనక మనం గమనించినట్లయితే విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? పాఠ్య ప్రణాళిక అనేది కేవలం సిలబసే కాదు, సిలబస్తో పాటు పాఠ్య ప్రణాళిక తర్వాత సహపాఠ్య ప్రణాళిక అనే 3 అంశాలను కలిగినటువంటి దాన్ని పాఠ్య ప్రణాళిక అంటాం. మరి పాఠ్య ప్రణాళికకి సిలబస్కి మధ్యన భేదాలేంటి? అదేవిధంగా మొదలియార్ కమిషన్ సూచించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలు, కొఠారి కమిషన్ సూచించినటువంటి పాఠ్య ప్రణాళికలోని లోపాలు, వీటన్నింటితో పాటుగా మూల పాఠ్య ప్రణాళిక అంటే ఏంది, మూలంగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు, అంటే ఒక దేశాన్ని నడిపించడానికి ఏ విధంగా అయితే, అంటే ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో పాటుగా ఇంకా అందరూ కలిసి పనిచేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని కనుక తీసుకున్నట్లయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్ద నాన్న, ఆ నాన్న అమ్మ వాళ్ళిద్దరూ కలిసి చేసేటటువంటి కృత్యం. అదేవిధంగా మూలపాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? ఒక జీవి జీవించగలగాలి అంటే అన్ని వ్యవస్థలు కలిసి ఉండాలి. అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు, నాడీ వ్యవస్థ కావచ్చు, జీర్ణ వ్యవస్థ కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ, ఏ వ్యవస్థ సరిగా లేకపోయినా జీవి సరైన జీవన విధానం నడపలేడు. అదే దాన్ని మనం మూల పాఠ్య ప్రణాళిక అన్నాం. ఈ మూల పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి కావలసినటువంటి నిర్మాణ సూత్రాలు ఏంటివి? శిశు కేంద్రీకృత సూత్రము, వ్యవస్థీకరణ సూత్రము, సమైక్యతా సూత్రము, అదేవిధంగా సంపూర్ణ అనుభవ సూత్రము, పరిరక్షణ సూత్రము, సృజనాత్మకత సూత్రము, సమన్వయ సూత్రము, ఇలాంటి సూత్రాలన్నింటినీ తెలుసుకున్నాం. వీటన్నింటితో పాటుగా పాఠ్య ప్రణాళిక అనేది ఎడ్వర్డ్ విక్టర్ ప్రకారం ఏ విధంగా ఉండాలి, జాకబ్సన్ ప్రకారం ఏ విధంగా ఉండాలి, గోనల ఆకారంలో అంటే త్రిభుజాకారంలో ఒకదానిపైన ఒకటి ఆధారపడి పనిచేసే అంశాలు ఏంటి? విద్యార్థి స్వభావము, విశేష స్వభావము, పరిసర స్వభావము, ఈ మూడింటిని కలిపి, అంటే వీటన్నింటిని సమగ్రంగా మనము అభ్యర్థులు ఇప్పటి వరకు ఒక అవగాహన అనేది ఈ పాఠ్య ప్రణాళిక మీద ఉంది. ఈ పాఠ్య ప్రణాళికలో ఎడ్వర్డ్ విక్టర్లో సూచించినటువంటి అంశాలను ఇచ్చేసి వాటిని అడగడం జరుగుతుంది, లేదంటే జాకబ్సన్ సూచించినటువంటి అంశాలు కింద ఇచ్చి వాటిని మల్టిపుల్ చాయిస్లో అడిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మొదలియార్ కమిషన్ సూచించినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలని ఒకటిగా ఇచ్చి ఇది సూచించినటువంటి కమిషన్ అని కొఠారి కమిషన్, ఎన్ఈపి లేదా ఎన్సిఈఎఫ్డబ్ల్యూ అని కూడా సూచించవచ్చు. అంటే ప్రశ్న సామర్థ్యం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్గా కాకుండా దాని లోపల ఉన్నటువంటి విషయాన్ని ఇచ్చి ఉన్నటువంటి ఎవరు సూచించారు అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా వాటి యొక్క లక్షణాలు ఏంటి, అసలు సూత్రాలంటే ఏంటి, లోపల చెప్పినటువంటి అంటే ఆమూలాగ్రంగా చెప్పిన అమూర్త విషయం ఏంటి అనేది చదివి దాన్ని అవగాహన చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ప్రశ్న విధానంలో ఎంత కఠినత్వం ఉన్నప్పటికీ సులువుగా సమాధానం చేయవచ్చు.